పాడు జనగాం జిల్లా. నా పేరు డిఆర్డిఏ తరఫున లోన్లు ఇస్తామని అందరు చెప్తుంటే సరే నేను తీసుకున్నాను సార్. అలా 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇచ్చారు. 3 లక్షలు సరిపోలేదు, ఇంకా 3 లక్షలు తెచ్చుకొని ఇది పెట్టుకున్నాం సార్. పని చేసుకొని 6 నెలలు అవుతుంది సార్. ఇప్పుడే కొంచెం పైకి వచ్చేటంటే ఆ పాత కలెక్టర్ పెట్టించారు. ఈ కలెక్టర్ సార్ చేస్తుంది సార్. చాలా బాగా చేస్తారు. మా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్? మా పరిస్థితి ఏంటో మీరే చూడాలి సార్. సార్, మాది చిన్నకోడూరు గ్రామము. నా పేరు విజయలక్ష్మి. మాది కస్తూరి సంఘము. అందులో మీరు మన గ్రామిక సంఘం మీటింగ్ నాడు మీరు ఏమన్నా వ్యాపారం చేస్తారా అని మా సార్ వచ్చినప్పుడు అడిగారు. అడిగితే సరే నేను చేస్తా అని నేను ఒప్పుకుంటే 3 లక్షల లోన్ ఇచ్చారు మాకు. లోన్ ఇచ్చి డబ్బా ఇవన్నీ వాళ్ళే చేయించారు. వాళ్ళే పిడి చేయించి వాళ్ళే ప్లేస్ చూపించి వాళ్ళే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ పార్లర్లు పెట్టి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ మంచి క్వాలిటీ మన తెలంగాణ విజయ్ డైరీ పాలు బాగుంటాయి, మస్తు మంది కొంటారు, నీకు మంచిగా నడుస్తుంది అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టించి ఆ కలెక్టరు వచ్చి ఆయనే మంచిగా ఓపెన్ చేసి మంచిగా ఉంటుందమ్మా ఇక్కడ మంచిగా నడుపుకో అని చెప్పిండు. ఆ సార్ కూడా అందరు సార్లు చెప్పారు. డ్వాక్రా మహిళలు అంటే ఎంత గొప్ప, ఎంత విలువ, మీరు మంచిగా ఇట్లా వ్యాపారం చేసుకోవాలి, ముందుకు రావాలి అంటే వచ్చినాం సార్. వచ్చి చేస్తుంటే ఈ కలెక్టర్ వచ్చి ఇప్పుడు మీరు ఈ 2 డబ్బాలు తీసేయాలి, ఇక్కడ ఉండొద్దు అని నిన్నట్టుండి అంటే మాకు ఇక అసలు చెప్పలేని బాధ అవుతుంది సార్. ఏం చేయాలి మేము ఇప్పుడు, ఎట్లా చేయాలి? మేము ఏదో ఒకటి చేసుకొని బతకటంలో మీరు వ్యాపారం చేయండి అని పైసలు ఇచ్చి అప్పులు ఇచ్చి ఇట్లా పెట్టి ఇట్లా కట్టుకోవాలని మెడకు పెట్టి మళ్ళీ ఇప్పుడు తీసేస్తే ఆ అప్పు పెట్టుకోవాలి. మాది మళ్ళీ ఆ ఊళ్ళో పోయినాక పెట్టిందట, తీసేసిందట, వాళ్ళు తీసేసిందట అంటే మేము ఏం తప్పు చేసినాము, మేము ఇక్కడ ఏం జడగొట్టినాము, మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టినాము, ఎందుకు తీసేస్తున్నామో మాకు తెలుసలేదు సార్. మా పరువు పోతుంది. మాకు ఇప్పటికీ తిన్నట్టుండి అన్నం తినబుద్ధలేదు. అంతా ఎక్కడో బాధ అవుతుంది సార్. ఈ బీపీ డౌన్ అవుడు ఇవన్నీ చావాలన్నా ఉండన్నా పోవన్నా ఇది ఏంది అర్థమవుతలేదు సార్. ఎట్లా చేస్తారో ఇక మీటైంది సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు చెప్పినట్టు మేము విన్నాం. మేము విన్నప్పుడు మమ్మల్ని సహకరించాలి అంతే. మమ్మల్ని తీసేయింది అని అంటే అది ఎట్లా తీసేయాలి, ఎట్లా 3వ వార్డు కౌన్సిలర్. ఇక్కడ డ్వాక్రా మహిళా శక్తి పథకం నుండి డ్వాక్రాకు కొన్ని లోన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అన్ని జిల్లాలలో పెట్టించినట్టు ఈ జిల్లాకు కూడా పెట్టించారు. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ వచ్చి ఏది రిజన్ పాషా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఉన్న కలెక్టర్ ఎందుకు తీసివేయాలనుకుంటున్నారు? దేనికి? నీకేమైనా అడ్డుందా? నిన్నేమైనా అన్నారా? ఏమన్నా గలీజే చేసిరా? దీని గురించి మీరు ఎందుకు ఇంత తక్షణమే తీయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దాని గురించి మేము ఖండించి మేము ఖచ్చితంగా మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నిరాదీక్ష చేస్తామని నేను కోరుతున్నాను. ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహిళా సంక్షేమ పథకంలో 6 నెలల్లో ఇందిరా మహిళా శక్తి కింద కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. దాన్ని అనుసరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏ మరి గ్రామాలలో మీరు లోన్ తీసుకోండి, ఆ లోన్ ద్వారా మీరు లక్షాధికారులు కండి అని చెప్పేసి మహిళా డ్వాక్రా గ్రూపు మహిళలకు చెప్పినటువంటి ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు జనగామ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2 టీ స్టాళ్ళు, ఒకటి టీ స్టాల్, ఒకటి పాల డైరీ పెట్టుకోవడం జరిగింది. ఒకటి 3 లక్షలు, ఒకటి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా అవి సరిపోకపోతే
మళ్ళీ చెరొక 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకొని ఈరోజు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ కూడా ఉన్నది. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మరి ఓపెన్ చేసిరు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ గారు సందీప్ కుమార్ జూ గారు ఈరోజు మరి కలెక్టర్ గారు ఈ తీసేయని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యగారు మరి కలెక్టర్ గారు గతంలో చెప్పినటువంటి కలెక్టర్ గారు ఐఏఎస్ఏ కదా, మీరు ఐఏఎస్ఏ కదా, మరి ఎందుకు అతన్ని కించపరిచినట్టు చెప్తా ఉన్నారు? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి కానుకగా మీరు ఈరోజు మహిళలను కించపరుస్తున్నారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి గత కలెక్టర్ గారు ఇక్కడిని వీరికి కరెంటు సౌకర్యం కల్పించారు, నీళ్ళ సౌకర్యం కల్పించారు, మరి ఉపాధి కల్పించారు. కానీ ఇప్పుడు మాత్రము మీరు ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి పొంది తక్షణమే కలెక్టర్ గారు తన వైఖరి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ తన యొక్క వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటం నిర్వహిస్తాం, ఇక్కడికి వెళ్ళి ఎలగొడతామని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది అంతేకాదు ఈరోజు డిఆర్డీఏ సంక్షేమ పథకాలలో కోళ్ల పెంపకం ఇచ్చారు. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో మహిళలను లక్షాధికారులు చేయాలన్నటువంటి ఆశతో ఆర్టీసీలో బస్సులు కూడా ఇచ్చినటువంటి ఉన్నది. కాబట్టి మహిళలను కించపరిచినటువంటి కలెక్టర్ గారిని వెంబడి ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోగు ప్రకాష్, సిపిఎం పార్టీ జనగామ పట్ల కార్యదర్శి. జై జనగామ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రధానమైన ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం మేము మహిళల్లో తెలంగాణలో ఉన్న మహిళలు 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నారు. ఎట్లా చేస్తారా అని చెప్పేసి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తా అంటే ఇప్పుడు తెలుస్తుంది మహిళల్ని రోడ్డు మీద వేస్తే ఈ కోటీశ్వర్లు చేసే పథకం అన్నది. ఒక ముఖ్యమంత్రిగా జనగామలో మహిళలకు వనితా టీ సెంటర్ అని చెప్పేసి, విజయ డైరీ అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో పెట్టించిన ఈ చిన్న వ్యవస్థలను, వాణిజ్య సంస్థల్ని ఒక కలెక్టర్ ఏమో ప్రారంభిస్తాడు, ఇంకో కలెక్టర్ వచ్చి తీసేయమంటాడు. ఇవేమన్నా ప్రభుత్వాల ఆ సీఎం పెట్టిన కార్యక్రమాలను మేమేమన్నా రద్దు చేస్తున్నామనడానికి మీరు ఒకటే ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. ఇటువంటి అధికారుల వల్ల జనగామలో సందీప్ కుమార్ జా అనే కలెక్టర్ వల్ల ఆయన వచ్చి వారం రోజులైతే లేదు, వారం రోజుల్లో ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు, ఇక్కడ పత్రికలకు గౌరవం లేదు, అధికారులకు గౌరవం లేదు, ఆఖరికి ప్రజలకు కూడా గౌరవం లేదు. ఆయన ఒంటెద్దు పోకడగా మేము ఇష్టం వచ్చిన అంటే నేను ఒక కలెక్టర్ను, నేను నియంతగా నేను నిర్ణయాలు తీసుకుంటే అవి వెంటనే అమలు చేయాలన్న ధోరణిలో ఈరోజు మహిళల్ని రోడ్డు మీద వేసే ప్రయత్నం చేస్తారు. అది స్వయంగా ప్రభుత్వం పెట్టించిన సంస్థల్ని, ప్రభుత్వం ఏదైతే మహిళలకి వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పారో ఆ మాటని తుంగలో తొక్కే ప్రయత్నం జనగామ జిల్లా కలెక్టర్ గారు చేస్తున్నారు. కాబట్టి వెంటనే జనగామ జిల్లా కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఈ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం ఈ మహిళలకున్న ఈ వ్యాపార సంస్థల్ని తొలగించాలనే నిర్ణయాన్ని వెంటనే ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల, ఎమ్మెల్యేల, ముఖ్యమంత్రి ఆఫీస్ నుండా ఎవరో ఒకరు వెంటనే స్పందించి ఈ చర్యల్ని వెంటనే ఆపాలని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. జై జనగామ. నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ సందీప్ కుమార్ జా తన వైఖరిని మార్చుకొని ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా సూచన చేయదలుచుకున్నాం. ఇలా సిరిసిల్ల జిల్లాలో పనిచేసి అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యిండు అని చెప్పేసి అనగానే అక్కడున్న ప్రజలు బాణాసంచా కాల్చి పండుగ చేసుకున్నారు. అంటే నీ పనితనం ఏ పాటిదో అర్థం అవుతా ఉన్నది. ఇవాళ జనగామ జిల్లాకు వచ్చిన వారం రోజుల నుంచి చూస్తే ఇవాళ ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనడం కోసం నీ దగ్గరికి వస్తే 10 గంటలైనా ఒక మహిళా ప్రజాప్రతినిధికి సమయం ఇయ్యలే. అది 3వ వార్డు కౌన్సిలర్ బూడిద జ్యోతి ఉదయం మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వెయిట్ చేసింది. అది అయిపోయిన తర్వాతనే మహిళా దినోత్సవం జరిగింది. అంటే మహిళల పట్ల నీకు ఏ పార్టీ గౌరవం ఉన్నది అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇవాళ 2 మహిళలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని అయ్యా మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, గత కలెక్టర్ రిజ్వాన్ బాషా మేము బతకాలని చెప్పేసి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వంటగత్తె, ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్త కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సమాజంలో నలుగురికి ఉపాధి కలిగించే విధంగా ఉండాలి అని చెప్పేసి వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ఇవాళ డిఆర్డీఏ మెప్పా ద్వారా ఇవాళ ఎరగొలపాడుకు సంబంధించినటువంటి మంజులకు, అదే రకంగా చీటకోడుకు సంబంధించినటువంటి విజయకు
ఇలా రుణాలు ఇచ్చి ఇలా కలెక్టర్ గారే స్వయంగా కంటైనర్ చేయించేసి షాపు ఓపెన్ చేయించి ఇలా టీ స్టాల్ ఒకటి, అదే రకంగా డైరీ ఉత్పత్తులకు సంబంధించిన ఒకటి. ఇవాళ ఈ కొత్తగా వచ్చిన కలెక్టరు మరి తనకు ఇష్టం లేదా మహిళలంటే? లేదు, తన కలెక్టర్ ఆఫీస్ ముందు ఎవరు బతకొద్దా అని చెప్పేసి సందర్భంగా తొలగించే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. జనగామ జిల్లా అంటే అన్యాయం అక్రమాలు చేస్తా అంటే చూస్తూ ఊరుకోరు. చైతన్యవంతమైన జిల్లా, ఇక్కడ జాగ్రత్తగా మీరు పనిచేయాలి. లేకుంటే మీరు ఈ పద్ధతి కనుక మానుకోకపోతే ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఇటువంటి కలెక్టర్ జనగామ జిల్లాకు అవసరం లేదు, ఈయన తక్షణం సరెండర్ చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ లక్ష్యాల్ని ఇవాళ నీరుగార్చే విధంగా, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్ని దెబ్బతీసే విధంగా ఈయన చర్యలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.